ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అనుదినము మనము ఎన్నో ప్రసంగాలు వింటున్నాం. ఒక చిన్న విషయాన్ని ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో మనం ఎంతోమందిని సైన్యాధిపతుల్ని మనం చూస్తున్నాం. ఆ రీతిగా శతాధిపతులు, సహస్రాధిపతులు, చతుర్థాధిపతులు సైన్యముల మీద అధికారులుగా ఉన్నటువంటి వారిని మనం చూస్తున్నాం. ఒక 3 ప్రాంతాల నుండి ఒక 3 శతాధిపతులను ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. 2 యేసు ప్రభు వారి కాలంలో, మరొకరు తన శిష్యుల కాలంలో ఉన్నటువంటి శతాధిపతులు. మొదటి శతాధిపతి మత్తయి సువార్తలో మనం చూస్తాం. 27వ అధ్యాయంలో 54వ వచనంలో యేసు ప్రభు వారి యొక్క శిలువ మరణము దగ్గర, ఆయన మరణించినప్పుడు ఆ శిలువ దగ్గర నిలబడి ప్రజలందరి ఎదుట, సైనికుల ఎదుట జరిగిన పరిణామాలను చూసి, పరిస్థితులను చూసి, ఇతడు నిజముగా దేవుని కుమారుడు అని ఒప్పుకున్నటువంటి శతాధిపతి. ఈయన యెరూషలేములో పటాలములో ఉన్నటువంటి అతను. మరొక అతను మనం చూస్తాం. అతను యేసు ప్రభు శిష్యుడైనటువంటి పేతురు గారి కాలంలో, ఆయనేమో కైసరియాలో ఉన్నాడు. మొదటి శతాధిపతి యోదయా ప్రాంతములో యెరూషలేములో ఉన్నటువంటి శతాధిపతి. కొన్ని పటాలములో సైనాధిపతులు, శతాధిపతులు, సహస్రాధిపతులు ఇలా ఉన్నటువంటి బెటాలియన్స్ని కొన్ని ప్రాంతాల్లో ఉంచుతారు. యెరూషలేములో ఉన్నటువంటి బెటాలియన్ ఆ పటాలము అంటారు. ఆ యెరూషలేము ప్రాంతంలో ఉన్నటువంటి శతాధిపతి యేసు ప్రభు వారి శిలువ మరణం పొందే వరకు అక్కడ ఉన్నాడు. అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో మనం ఒక శతాధిపతిని చూస్తాం. యెరూషలేములో యేసు ప్రభు వారి శిలువ దగ్గర ఉన్నటువంటి శతాధిపతి పేరు చెప్పలా. కానీ అపోస్తుల కాలంలో, పేతురు గారి కాలంలో ఉన్నటువంటి శతాధిపతి కైసరియాలో ఉన్నాడు. కైసరియా ప్రాంతాలు మనం గుర్తుపెట్టుకోవాలి. మొదటిది యెరూషలేములో ఉన్నాడు, రెండవది కైసరియాలో ఉన్నాడు. కైసరియా అనేది సముద్రపు ఒడ్డున ఉండేటువంటి ప్రాంతం, సమరయుల పట్టణాలకి దగ్గరగా ఉండేటువంటిది. సమరయులకు దగ్గరగా ఉండేటువంటి కైసరియా అనే పట్టణం. ఈ పట్టణంలో ఒక శతాధిపతి ఉన్నాడు. అతని పేరు చెప్పబడింది. అతని పేరు కొర్నేలి అని చెప్పబడింది. మొదటి శతాధిపతి పేరు చెప్పబడలా, ఉన్న ప్రాంతం చెప్పారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి శతాధిపతి అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో కైసరియాలో ఉన్నాడు. ఇటలీ పటాలమనబడినటువంటి పటాలములో, అంటే ఆ పటాలమునకు ఆ గ్రూప్కి, ఆ బ్యాచ్కి ఒక పేరు ఉంది. అందులో ఉన్నటువంటి శతాధిపతి పేరు కొర్నేలి. ఇతను సమరయ పట్టణాలకు దగ్గరగా ఉన్నాడు. పేతురు గారి యొక్క బోధన విన్నాడు. సరాసరి దైవ దర్శనమును చూసిన వాడు. పేతురు గారి ద్వారా బాప్తిస్మ అనుభవంలోనికి వచ్చినటువంటి వాడు. ఇతను సమరియా పట్టణానికి దగ్గరగా ఉన్నాడు.
మరొక శతాధిపతి మనం ఇక్కడ చూస్తాం. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనం చూస్తాం 5వ వచనంలో. ఈ శతాధిపతి కపెర్నహూములో ఉన్నాడు. మొదటి శతాధిపతి యోధియాలో ఉంటే, రెండవ శతాధిపతి కైసరియాలో ఉన్నాడు, సమరయులకు దగ్గరగా. మూడవ శతాధిపతి గలిలయలో ఉన్నాడు, గలిలయ ప్రాంతమునకు దగ్గరగా, నజరేతుకు దగ్గరగా కపెర్నహూము అనేటువంటి ప్రాంతములో ఉన్నాడు. ఈ కపెర్నహూము అనే ప్రాంతంలో సైనిక స్థావరాలు ఉన్నాయి, బెటాలియన్స్ ఉన్నారు. ఈ ముగ్గురు కూడా రోమా మహా సామ్రాజ్యపు పరిపాలనలో ఉన్నటువంటి వారు. రోమా మహా సామ్రాజ్యపు పరిపాలన బహు కఠినమైనటువంటిది. వారు రోమా రాజును తప్ప, రోమా చక్రవర్తిని తప్ప మరి ఎవరిని కూడా ప్రేమించలేరు, పూజించలేరు. యేసు ప్రభు జన్మించిన కాలములో రోమా సామ్రాజ్యం ఎంత విపరీతమైనటువంటి పోకడలకు వెళ్ళిందో తెలుసా? ఎక్కడ చూసినా రోమా చక్రవర్తి బొమ్మే ఉంటుంది. రోమా చక్రవర్తి ఫ్లెక్సీ పెడతారు, అంతే, విగ్రహం పెడతారు. నువ్వు ఏ షాపులోకి వెళ్తున్నా షాపు ముందు ఆయన విగ్రహం ఉంటుంది. హోటల్లోకి వెళుతుంటా అక్కడ ఉంటుంది. పట్టణంలోనికి వెళితే పట్టణము ప్రారంభంలో రోమా చక్రవర్తి ఆ విగ్రహం ఉంటుంది. ఇలాగా రోమా చక్రవర్తి రాజే దేవుడు, అంతే రోమీలో పద్ధతి. ప్రజలను బలవంత పెట్టేవారు, ప్రజలను హింసించేవారు. ఆ రాజుని, రోమా చక్రవర్తికి వారు సెల్యూట్ చేస్తే, నమస్కరిస్తేనే వారు ఏ పనైనా చేయాలి. ఇప్పటికీ ఇదే పద్ధతి చైనాలోను దక్షిణ కొరియాలోనూ జరుగుతుంది. అదే మరి రాజే దేవుడు. ఏ ఇంటి ముందుకు వెళుతున్నా సరే ఆ ఇంటి ముందు కిమ్ యొక్క ఫోటో ఉండాలంట. హిస్టరీ చెబుతుంది, అతని ఫోటో ఉంటుంది. ఆ రాజ సైనికులు, కిమ్ యొక్క సైనికులు లేక ఆయన ఎవరైనా వీధుల్లో వెళితే ఏ ఇంటి ముందు ఆయన ఫోటో ఉండదో వాళ్ళని హింసిస్తారు. దేవుడు కాదు వాళ్ళకి కావాల్సింది, ఏనే దేవుడు. ఇదే పద్ధతి ఆ దినాల్లో రోమా చక్రవర్తి పాలనలో ఉంది. రోమా చక్రవర్తి యొక్క ఫోటోని ప్రతి ఆఫీస్ ముందు, ప్రతి షాపుల ముందు, ప్రతి గృహాల ముందు పెట్టేవారు. ఆ మధ్య కాలంలో మనం ఎక్కడికి వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా గాంధీ గారి ఫోటో పెట్టేవాళ్ళు. వీధి పేరు గాంధీ, మనుషుల పేర్లు గాంధీ, ఇళ్ళ పేర్లు గాంధీలు. ఇలాగా గాంధీ గారిని హెచ్చించి ప్రతి షాపులో, రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో, బస్సుల్లో కూడా ఆయన ఫోటోలోనే పెట్టేవారు. దేవుని కంటే కూడా ఎక్కువగా ఆయనను పూజించారు గాంధీ గారిని. ఎలాగా కొన్ని సందర్భాల్లో మనుషులే దేవుళ్ళుగా పూజించబడిన సందర్భాలు చూస్తాం మనం. రోమారాజ్యపు కాలంలో చక్రవర్తే దేవుడు, చక్రవర్తే అన్ని విషయాల్లో పూజింపదగిన వాడు అని కోరుకొని వారి విగ్రహాలు, పటాలు పెట్టే సందర్భంలో వారి రాజ్యములో ఈ ముగ్గురు శతాధిపతుల్ని మనం చూస్తున్నాం. ఈ ముగ్గురు శతాధిపతులు యేసుని రక్షకునిగా అంగీకరించిన వారు. మొదటి శతాధిపతి యేసు ప్రభు వారి యొక్క శిలువ మరణము దగ్గర నిలబడి అప్పుడు జరిగినటువంటి సందర్భాలు, శిలువ వేయబడినటువంటి వ్యక్తి ఎవరు, ఆ ఒక రోజులోనే, ఒక పూటలోనే చనిపోయినటువంటి సందర్భాల్లో మినిమం కనీసం 2-3 రోజులన్నా ఆ శిలువలో కొన ప్రాణంతో కొరమిల్లుతూ ఉంటారు. కానీ ఈయన వెంటనే చనిపోయాడు. ఈయన చనిపోయినప్పుడు ఆ కొండలో బండలో బద్దలైపోయినాయి,
కారు మేఘములు గమ్మిని, ఉరుములు మెరుపులతో వాతావరణం మారిపోయింది, సమాధులు తెరవబడిని, కటిక చీకటి అలుముకుంది. భయంకరమైన పరిస్థితులను చూసి ఈయన అప్పుడే చనిపోయాడు, ఈయన నిజముగా దేవుని కుమారుడు, నీతిమంతుడు అని ఒప్పుకొని ఆయన యేసుని దేవునిగా ఒప్పుకున్నాడు. రోమా రాజ్యములో అలాంటి మాట మాట్లాడితే ఎంత చిత్రహింసలు చేస్తారో తెలుసు. ఈయనే ఎంతోమందిని హింసించాడు. అలాంటి శతాధిపతి యేసుని దేవుని కుమారుడిగా ఒప్పుకున్నాడు. ఇప్పుడు కైసరియాలో ఉన్నటువంటి ఆయన రోమ మహా సామ్రాజ్యములో పనిచేస్తున్నవాడే. ఈయన కూడా భక్తిపరుడు అని రాయబడింది. తన ఇంటి వారందరితో కూడా, తాను మాత్రమే కాదు, తనొక్కడే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కాదు, తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. తన ఇంటి వారు మాత్రమే కాదు, తన ఇంటిలో పనివారితో సహా భక్తి కలిగిన వారుగా ఎదిగారు. ఇంటి యజమానురాలు, పిల్లలు అందరూ భక్తి కలిగి యేసు ఎడల, వారు దేవుని ఎడల భక్తి కలిగి ఉన్నారు గనక ఆ ఇంట్లో పనివారు కూడా భక్తి పరులుగానే ఉన్నారు. ఎక్కడైనా మనము చూస్తే మన శిష్యులో, లేకపోతే మన బంధువులో, మన శిష్యువులో, మనల్ని వెంబడించే వాళ్ళు మన గూర్చి గొప్పగా మంచి చెప్పేవారు తక్కువగా ఉంటారు. కానీ కొర్నేలి ఇంట్లో దాసులు పనిచేసేవారు కూడా ఎప్పేకు వచ్చి పేతురు గారికి వారి యజమానుని గూర్చి ఎంత గొప్పగా చెప్పారో. మా యజమానుడు దేవుని ఎడల భయభక్తులు కలిగిన మనిషి అయ్యా, మీరు రావాలి, ఆయన దగ్గర ఖచ్చితంగా రావాల్సిందే, దైవ దర్శనము పొందినవాడు అన్నాడు. ఎంత శ్రేష్టమైనటువంటి విషయమో తెలుసా? ఒక శతాధిపతి దైవ దర్శనమును చూడగలిగాడు, దేవుని దూతలు మాట్లాడగలిగారు, దేవుని దూతల చేత హెచ్చరింపబడ్డాడు. రక్షణానుభవంలోనికి రావడానికి దేవుని దూతల ద్వారా దేవుడు ఆయనతో మాట్లాడించాడు. ఎంత గొప్ప ధన్యుడో కొర్నేలి అనేటువంటి శతాధిపతి. ఈయన కైసరియాలో ఉన్నాడు. రోమా మహా సామ్రాజ్యపు పరిపాలనలో ఉన్నటువంటి వీళ్ళిద్దరిని చూసాం మనం. మరొక వ్యక్తి ఎవరు అంటే కపెర్నహూములో ఉన్నాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనం చదివాం. లూకా సువార్త 7వ అధ్యాయంలో కూడా ఉంటుంది. లూకా సువార్త 7వ అధ్యాయంలో మనం చదివితే అక్కడ ఆయన తన ఇంటిలో ఉన్నటువంటి ఒక దాసుడు రోగి అయి పడి ఉండగా యేసుక్రీస్తును గూర్చి విని యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. రావడం యేసు ప్రభు దగ్గరికి ఆయన వచ్చాడు. ఆయనను గూర్చి ఇప్పుడు యూదుల పెద్దలు ఆయనకి చెప్తున్నారు, యేసు ప్రభు వారికి చెప్తున్నారు. యూదుల పెద్దలు అంటే ఎవరు? సమాజ మందిరపు అధికారులు. యూదుల పెద్దలు సమాజ మందిరపు అధికారులు. యూదుల పెద్దలలో శాస్త్రులు ఉంటారు, పరిసయ్యులు ఉంటారు. శాస్త్రులు, పరిసయ్యులు యూదుల పెద్దలు, లేక సమాజపు మందిరపు అధికారులు ఏ ఒక్క వ్యక్తిని, పరాయి వ్యక్తిని, యూదులు కాని వారిని ఎవరిని కూడా మెచ్చుకోరు. ఎవరిని మెచ్చుకోరు. యూదులు కాని వారిని మెచ్చుకోరు, వారిని గురించి మంచి చెప్పరు. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి యూదుల అధికారులు, సమాజ మందిరపు అధికారులు, శాస్త్రుల పరిసయ్యులు ఒక అన్యుణ్ణి గూర్చి, ఒక శతాధిపతిని గూర్చి యేసు ప్రభు వారితో ఎంత మంచి సాక్ష్యం ఇస్తున్నారు. 7వ అధ్యాయంలో మనం చదివితే లూకా సువార్తలో వారు యేసు వద్దకు వచ్చి, అయ్యా బోధకుడా, ఇదిగో ఇప్పుడు ఇతను అడుగుతున్నాడే, అతను అడిగాడు, నా దాసుడు ఒకడు, ప్రియమైన దాసుడు రోగి అయిపడి ఉన్నాడయ్యా, సావ సిద్ధమై ఉన్నాడు, కొన ఊపిరితో ఉన్నాడు, నువ్వు అతను బాగు చేస్తే చాలని అడిగితే
యేసు ప్రభు మౌనంగా ఉంటే వీళ్ళు వచ్చి అని చెబుతున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. లూకా యేసు ప్రభు దగ్గరికి శతాధిపతి యూదుల అధికారులను పంపించినట్లుగా లూకా గారు చెప్తున్నాడు. అదే మత్తయి సువార్త 8వ అధ్యాయంలో అతను యూదుల పెద్దలు వచ్చి యేసు ప్రభుతో మాట్లాడినట్టు చెప్పట్లా. ఎందుకు అంటే మత్తయి గారు యూదుడు గనుక అన్య జనాంగములో ఉన్నటువంటి శతాధిపతిని గూర్చి రికమెండేషన్ చేసిన లేక మెచ్చుకున్నటువంటి యూదుల మాటలు ఆయన రాయలా. యూదుడు గనుక ఒక అన్యుణ్ణి మెచ్చుకోవటమో లేకపోతే పొగడటమో ఈయనకి ఇష్టం లేదు, అందుకని ఆయన వచ్చి అడిగాడు అన్నట్లు రాశాడు. లూకా వైద్యుడు జరిగినట్లు ఖచ్చితంగా రాస్తున్నాడు. యేసు ప్రభు ఆయన అక్కడికి వచ్చినప్పుడు తన శిష్యుని గూర్చి అడగడానికి వచ్చినప్పుడు ఆయనను గూర్చి యూదా జనాంగంలో పెద్దలు, సమాజ మందిరపు అధికారులు, శాస్త్రుల పరిసయ్యులు అతను గూర్చి శతాధిపతిని గూర్చి వారు గొప్పగా చెప్పడం లూకా గారు వివరించాడు. ఏమంటున్నాడు ఇక్కడ వాళ్ళు, అయ్యా ఇదిగో ఇతను అడిగింది సమంజసమే, నీ వలన ఈ మేలు పొందుటకు అతనికి దాసుని బాగు చేయమని ఒక మేలు చేయమని అడుగుతున్నాడు కదా, ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. యూదులు ఎవరిని యోగ్యులుగా తలంచరు. యూదులు మాత్రమే వారి దృష్టిలో పరిశుద్ధులు, మంచివారు. మిగిలిన అన్యులందరూ పాపులతో సమానంగా చూస్తారు. లూకా సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తాం. ఒకప్పుడు ఆయన సమస్తమైన పాపులతోనూ సొంకర్లతోనూ కలిసి భోజనము చేస్తున్నాడని యూదులు సనుక్కుంటారు. సమస్తమైన పాపులు ఎవరో వీళ్ళ దృష్టిలో అంటే రోమా సైన్యం అంత సైనికులు, శతాధిపతులు, సహస్రాధిపతులు వీళ్ళందరూ పాపులే వారి దృష్టిలో. అందుకని వారు గొనిగారు, సనిగారు. అన్యులు వీరి దృష్టిలో పాపులు, సొంకర్లు. ఆ సమరీయులు వ్యభిచారులు, సొంకర్లు వీళ్ళ దృష్టిలో ఎవరిని మెచ్చుకోరు. అయితే ఇప్పుడు సందర్భంలో ఒక అన్యుణ్ణి వీరు మెచ్చుకొని ప్రభువుకి రికమెండేషన్ చేస్తున్నారు. నీ వలన ఈ మేలు పొందుటకు ఇతడు యోగ్యుడయ్యా, యోగ్యుడు, మంచివాడు. అతడు ఎందుకు యోగ్యుడో తెలుసా? ఎందుకు యోగ్యుడు అంట? ఆయన భక్తి, ఆయనకున్న విశ్వాసాన్ని చెప్పట్లా. వీళ్ళు ఏం చెప్తున్నారు? ఇతడు మన జనాంగమును ప్రేమించి, మన ప్రజలను ప్రేమించి ఒక సమాజ మందిరము మన కొరకు కట్టించాడయ్యా అని చెప్తున్నారు. ఇప్పుడు ఆయన భక్తి, ఆయన విశ్వాసాన్ని చెప్పట్లా వీళ్ళు. మన జనాంగమును ప్రేమించి మన కొరకు ఒక సమాజ మందిరమును కట్టించాడు. మన రాజకీయ నాయకులు కూడా ప్రతి ఊర్లో ఏం చేస్తారు? ఎలక్షన్ టైంలో మనల్నే ప్రేమించి కాదు, ఏం ప్రేమించి ఓట్లు కావాలని, ఆ ఎలక్షన్ టైంలో మన ఓట్లు కావాలి కాబట్టి మనల్ని ప్రేమించినట్లుగా మనకేమో మందిరం కట్టిస్తారు, వాళ్ళకేమో మసీదులు కట్టిస్తారు, వాళ్ళకేమో గుళ్ళు కట్టిస్తారు. ఎలాగనమాట? వారి ఓట్లు కొరకే కానీ అంత భక్తి శ్రద్ధలు కలిగి కాదు. మనకు కూడా కట్టిస్తారు కదా చాలా. వాళ్ళంతా దేవుని మీద భక్తి కలిగి కాదు. కానీ ఇదిగో ఇక్కడ వీరు ఒక శతాధిపతిని గూర్చి చెబుతున్నారు. ఈ సమాజ మందిరపు అధికారులు, శాస్త్రులు, పరిసయ్యులు, యూదుల పెద్దలు శతాధిపతి యొక్క మంచి ఆ పనులను గుర్తించారే తప్ప ఆయన విశ్వాసమును గుర్తించలేకపోయారు. ఆయనకున్న నమ్మకాన్ని గుర్తించలేకపోయారు. ఎక్కడి నుండో ఆయన ఆ శతాధిపతి పరుగున యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి ఆయనకి మేలు చేయమంటలా. నా దాసుడయ్యా, నా దాసుడు సావ సిద్ధమై ఉన్నాడు, మరణ స్థాయిలో ఉన్నాడు, నీవు అతను బాగు చేయి, మాట మాత్రం సెలవివ్వు చాలు.
ఎంత విశ్వాసం అండి ఆయనకి. ఒక రోమా చక్రవర్తి కింద పరిపాలనలో ఉంటూ రోమీడే దేవుడని ఒప్పుకోవలసినటువంటి ఆయన, చక్రవర్తి దేవుడని పూజించవలసిన వాడు ఇప్పుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. ఎంత విశ్వాసంతో, నమ్మకంతో, నిరీక్షణతో వచ్చాడు. ఇప్పుడు యూదులు ఆయనను గూర్చి మెచ్చుకుంటున్నారు. ఇతడు యోగ్యుడు, మన ప్రజలను ప్రేమించి మన కొరకు ఒక సమాజ మందిరమును కట్టించాడు గనక అతను అడిగిన మేలును చేయయ్యా. బైబిల్ గ్రంథంలో ఇలాంటి సందర్భాల్లో అరుదుగా చూస్తాం, చాలా రేర్ అన్నమాట. యేసు ప్రభు ఎప్పుడూ కూడా శాస్త్రుల్ని, పరిసయ్యుల్ని గద్దించడమే ప్రభువుకు తెలుసు. వారి పనులు అలా ఉండేవి, వారిని గద్దించేవాడు. అన్ని రకాలుగా వారి వస్త్రధారణను గద్దించాడు, వారి మాటలను గద్దించాడు, వారి క్రియలను గద్దించాడు, వారి యొక్క భక్తి విశ్వాసంలో లేని స్థితిని కూడా గద్దించాడు. కానీ ఒకే ఒక్కసారి యేసు ప్రభు శాస్త్రుల పరిసయ్యుల్ని మెచ్చుకున్నాడు. శిష్యులతో చెప్పాడు, వాళ్ళలాగా ఉండాలి మీరేని. ఇలాంటి సందర్భాలు కొన్ని మనం చూడగలం. ఇప్పుడు ఈ శాస్త్రుల పరిసయ్యులు ప్రధాన ఈ సమాజ మందిరపు అధికారులు, పెద్దలు యేసు ప్రభుతో అంటున్నారు, అతను యోగ్యుడయ్యా, అతను అడిగింది అతనికి చెయ్యి, ఆ మేలు అతనికి చెయ్యి అన్నాడు. అంటే యేసు ప్రభు అన్నాడు, బాయ్ నువ్వేం భయపడబాక, నేను వస్తున్నాను పదా అన్నాడు. శతాధిపతితో అన్నాడు, నువ్వింత యోగ్యుడివని వాళ్ళు చెబుతున్నారు, నీవు కూడా కోరుకుంటున్నావు నీ దాసుని బాగు చేయమని, నేను వస్తున్నాను పదా అన్నాడు. అప్పుడు ఆయన మరలా మోకరించి, అయ్యా నీవు నా ఇంటికి రావడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు, కానీ నీవు నా ఇంటికి వచ్చేంత యోగ్యమైంది నా ఇల్లు కాదు, నా ఇల్లు అంత యోగ్యమైంది కాదు, నా ఇంటికి నీ వచ్చుటకు అసలు నా ఇల్లు యోగ్యమైంది కదా, ఆ పాత్రని కాదు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో ఆ ఇంట్లో, నా ఇల్లు యోగ్యమైంది కాదు అని మరలా అంటున్నాడు. ఒకవేళ నీవు నా ఇంటికి రావడానికి యోగ్యుడు కాదు అన్నందుకు నేనేమన్నా యోగ్యుని అనుకుంటున్నావేమో, నీ దగ్గరికి రావడానికి నేను కూడా యోగ్యునే కాదు, అసలు నేను పాత్రుని కాదయ్యా నీ దగ్గరికి రావడానికి, కానీ ధైర్యం చేసి వచ్చాను. మాట మాత్రము చలవి చాలు. నీ మాట సెలవిస్తే నా దాసుడు బాగుపడతాడు, నువ్వు అక్కడ దాకా రావాల్సిన పని లేదు. చాలా ఇంత విశ్వాసం, ఆవగింజంత విశ్వాసం ప్రభువు చెబుతున్నాడు. అతనికి ఉన్నటువంటి ఆ విశ్వాసం, అతనికి ఉన్నటువంటి ఆ నమ్మకం, అతనికి ఉన్నటువంటి దేవుని ఎడల భక్తి జీవితం, ప్రభు ఎంతగా కరిగిపోయాడో. అతని మాటలు విని యేసు ప్రభు అతనిని గూర్చి ఆశ్చర్యపడ్డా. ఒక అన్యుడయ్యుండి రోమా మహా సామ్రాజ్య పరిపాలన కింద ఉండి, ప్రజలు కూడా కాదు, ఒక సైనికుడు కాదు, శతాధిపతి అధికారి ఇతను. ఎవరైనా చక్రవర్తికి పూజ చేయకపోతే శిక్షించవలసిన వాడే ఇప్పుడు ఆ ఆజ్ఞను అతిక్రమించి యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభుతోనే అంటున్నాడు, అయ్యా నువ్వు నా ఇంటికి రావడానికి నేను యోగ్యనే కాదు, నీవు నా ఇంటికి రావాల్సిన పని లేదు, నువ్వు మాట మాత్రము సెలవి. ఇదివరకు ఒక పాట పాడేవాళ్ళం, మాల పైన నడచిన నాదు యేసయ్యా, నాదు యేసయ్యా, గలిబిలినా కలవరములను, గలిబిలినా కలవరములను తొలగా చేసిన కలుషహరుడా, ఆదు యేసయ్యా, ఆదు యేసయ్యా. అలల పైన
నడచినా నాదు యేసయ్యా నాదు మాట మాత్రపు సెలవు చేత నీటుగా దూతములెన్నో చాలా చేసిన శక్తిమంతుడా చాలా చేసిన శక్తిమంతుడా జాలి చూపి దరికి చేర్చవా నాదు యేసయ్యా ఆదుకోవయ్యా అలల పైన నడచినా నాదు యేసయ్యా నాదు శుద్ధుడాని పిలుపు వింటిని ఆదరికినే పయనమైతిని శుద్ధుడాని పిలుపు వింటిని ఆదరికినే పయనమైతిని ప్రొద్దుపోయనో భయములాయనో ప్రొద్దుపోయనో భయములాయనో ఉద్ధరింప మీరావా ఆదుకోవయ్యా నాదు యేసయ్యా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మాట మాత్రము సెలవు చేత నీటిగా అద్భుతములు ఎన్నో చేశాడు దేవుడు. నీవు నా ఇంటికి రావడానికి నా ఇల్లంత యోగ్యమైంది కాదు. నేను నీ వద్దకు వచ్చానంటే నేను యోగ్యుని కాదు. నువ్వు మాట మాత్రము సెలవు చాలు. మాట మాత్రము సెలవు ఇస్తే నా దాసుడు బాగుపడతాడు. ఇది నమ్మకం. ఇంత మంచి విశ్వాసం. ఇది నన్ను విశ్వాసులు ఖచ్చితంగా పుణ్యస్థలానికి వెళ్ళి ఆ పుణ్యస్థలంలో దర్శించుకొని మోకాళ్ళ మీద నడిస్తే కానీ మా కార్యక్రమాలు జరగవని మోకాళ్ళ మీద నడుస్తున్నారు. నడవడానికి ప్రారంభించి చాలామంది ఈ చివరిలో ఉన్న భక్తి, అబ్బా ఇక్కడ మోకరించేటప్పుడు ఆ ఇసుకలో నడిచే వాళ్ళని చూస్తుంటా. నేను ఒకరినైతే ఇక్కడ తీసుకుంటూ వచ్చాను నేను కెమెరా. ఆ ఫస్ట్ మోకరించి ఎంత భక్తితో స్పీడ్గా నడుచుకుంటూ వచ్చారు. కొంచెం దూరం వచ్చినాక ముఖం వికారం అయిపోయింది. ఎందుకు? కింద ఇసుక గుచ్చుకుపోతుంది వాళ్ళకి ప్యాంట్లో నుంచి. ఒకవేళ ఆడపిల్లలు అనుకో పల్సటి కదా అవి, వాళ్ళు వేసేటువంటి ఆ పంజాబ్ డ్రెస్సులు వేయో పల్సటి కనుక వాళ్ళు అవి చినిగిపోతూ ఉంటాయి. ఆ చినిగిపోయి బెజ్జాలు పడుతూ ఉంటే జీన్ ప్యాంట్ వేసుకొచ్చాడంట. ఒక అబ్బాయి చెబుతాడు, పాస్టర్ గారు ఇలా గుచ్చుకుంటే అని నేను మందపు జీన్ వేసుకొని వచ్చానండి అన్నాడు. మందపు జీను. ఆ జీన్ ప్యాంటు కూడా అంటే వీళ్ళు ఎంత తెలియగలిగిన వాళ్ళు చూడండి. మొక్కుబడేమో మోకాళ్ళతో నడుస్తానని, భక్తి కలిగి మళ్ళీ మొక్కుబడి చేసుకొని మోకాళ్ళతో నడుస్తానని వచ్చి జీన్ ప్యాంట్ వేసుకొని వచ్చాడంట. అది సగం దూరం పోయేసరికి జీన్ ప్యాంట్లో నుంచి కూడా ఇసుక గుచ్చుకొని రక్తం కారుతుంటే అటు ఇటు చూశాడు. నేనేమో ఇటు తీస్తా ఉన్నా, అటు ఇటు చూశాడు. లేచి బెదరకుండా నడుచుకుంటూ పోతున్నాడు. ఎందుకు? ఇసుక గుచ్చుకుంది, మోకాళ్ళకి రక్తం వస్తుంది. అంత విశ్వాసంతో అక్కడికి వెళ్ళి నేను మోకాళ్ళ మీద నడుస్తానని మొక్కుకున్నావు. ఆ మోకాళ్ళ మీద నడవడం, కొంచెం దూరం నడిచి తర్వాత దాంట్లో నడుచుకుంటా ఇటు పెట్టుకుంటా పోయాడు. అయిపోయింది, ఎవరు చూడలేదు అనుకున్నాడు. మన భక్తి ఎలా ఉంటుంది? కానీ అతను శతాధిపతి భక్తి స్థిరమైనటువంటిది. ఆయన నిలకడగలిగినటువంటి విశ్వాసం.
నువ్వు మాట మాత్రము సెలవిస్తే చాలు. అప్పుడు ప్రభు అన్నాడు, ఇశ్రాయేలీయులలోనైనను నేను ఇంతటి విశ్వాసం చూడలా. ఎందుకన్నాడో తెలుసా? ఆయన ఉన్నది గలిలయ ప్రాంతం. ఆ ప్రాంతం అంతా ఇశ్రాయేలీయులే ఉన్నారు. ఇశ్రాయేలీయులు స్థిరమైనటువంటి విశ్వాసం లేని వారుగా ఉన్నారు. అవకతవకల భక్తి కలిగిన వారుగా ఉన్నారు. నమ్మకము లేని వారుగా ఉంటున్నారు. వారు క్షణానికి మారిపోయే మనస్తత్వం కలిగిన వారుగా ఉన్నారు. ఇది నన్ను కూడా చాలామంది ఉదయం ఉన్నటువంటి మనస్తత్వం మధ్యాహ్నానికి మారిపోద్ది, మధ్యాహ్నం ఉన్న బుద్ధి సాయంత్రానికి మారిపోద్ది. ఏమైపోతున్నారో తెలియదు. నీ భక్తి విశ్వాసములు స్థిరముగా ఉండాలి, నిలకడగా ఉండాలి. ఎలాంటి పరిస్థితులైనా అలలవలే నీ చుట్టూ శ్రమలు చుట్టుముట్టిన వాటిలో నుండి తట్టుకొని బయటికి వెళ్ళేటట్లుగా ఉండాలి. అప్పుడు ప్రభువుని నీవు పిలవాలి. ప్రభువా, నా నామలోనికి నీవు రా, నాతో కూడా అన్నాడు అని పిలవాలి. ఇశ్రాయేలీయులలో నేను ఇంతటి విశ్వాసాన్ని చూడలేదు అని ఇప్పుడు అంటున్నాడు. నీవు కోరుకున్నట్లుగా నీకు జరుగుతుంది, నీ దాసుడు బాగుపడతాడు, వెళ్ళు అన్నాడు. దేవునికి స్తోత్రం. మనం కోరుకున్నట్లుగా ప్రభు మనకు చేసేవాడు. మన విశ్వాసాన్ని బట్టి, మనకున్నటువంటి భక్తిని బట్టి, మనము దేవునిలో ఎంత నిలకడగా ఉన్నామో చూసి మనను ప్రేమించే దేవుడు ఆయన. కనుక ఈ ముగ్గురు శతాధిపతులను మనం చూసాం. వారు అన్య రాజుల పరిపాలనలో ఉండి అన్యులుగా ఉండి ముగ్గురు కూడా యేసుని రక్షకునిగా అంగీకరించిన వారు, యేసు దేవునిగా ఒప్పుకున్నటువంటి వారు. వారి జీవితాల్లో జరిగిన అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు మన పట్ల కూడా చేయునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరు తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమానము ప్రవేశ రక్తమే చే, ప్రవేశ రక్తమే చే, ప్రవేశ రక్తమే చే. రేపు ఉదయం